హాయ్ అండి, నేను మీ శైలు. స్నూపీకి చూడండి పువ్వులెట్టింది మా అమ్మాయి, అదేమో లాగేసుకుంటుంది. అదిగో చూసారా, మా అమ్మాయి ఎప్పుడైనా స్కూల్లో ప్రోగ్రామ్స్ ఉండగా ఈ పువ్వులు కావాలన్నప్పుడల్లా కొంటాను నేను. కొన్ని ఒకటేమో కనకాంబరాల టైపు, ఒకటేమో ఇలా వైట్ ఫ్లవర్స్ టైపు ఇలా కొన్నాను అనమాట. అయితే ఒక్కొక్కసారి పెట్టుకుని వాటిని ఇంకా మా స్నూపీకి చూడండి ఎలా చేస్తుందో. అది కూడా అసలు పెట్టడం చక్కగా పెట్టించుకుంటుంది, పెట్టేసిన తర్వాత ఏమో అట్లా లాక్కుంటుంది, అలా చేస్తుంది. చూసారా, ఏదైనా అంటే మా అమ్మాయి నువ్వు గర్ల్లా ఉండు, పువ్వులు పెట్టుకో అంటుంది స్నూపీని. చూసారా, అదిగో స్నూపీ కూడా చాలా అందంగా ఉన్నాడు పువ్వులు పెట్టుకుని. అబ్బా ఎంత బాగున్నాడో చెప్పలేము, భలే పెట్టింది అసలు. చూసారా ఎంత బాగా పెట్టిందో, చాలా బాగున్నాడు స్నూపీ గడు కదా. ఆహా, 2 జడలు వేసుకుని మహాలక్ష్మిలా తిరుగుతున్నావు అమ్మా ఇంట్లో నువ్వు పువ్వులు పెట్టుకుని. స్నూపీ, నేనేమో ఇక్కడ స్నూపీ గడి కోసం మా కోసం ఫిష్ కర్రీ చేస్తున్నాను. అందులో బెండకాయలు వేసాను. అబ్బా మంచి స్మెల్ వస్తుంది. స్నూపీ ఇందాక నుంచి వెయిట్ చేస్తుంది రైస్ గురించి, ఎందుకంటే తను ఆఫ్టర్నూన్ సరిగ్గా తినలేదు. ఫిష్ కర్రీలోకి వేద్దామని జీలకర్ర, గసగసాలు, ధనియాలు వేపేసి చక్కగా పౌడర్ చేశాను. మంచి స్మెల్ వస్తుంది, కూర చాలా కమ్మగా ఉంటుందండి అలా చేస్తేనే. ఎవరైనా ఇప్పుడు వరకు అలా ఫ్రై చేసుకుని వేపించుకొని దాన్ని పౌడర్ చేసి వేయకపోతే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. చూసారా, అయిపోయింది ఆ పువ్వుల సంగతి. ఆ పువ్వుల సంగతి అయిపోయింది. చూసారా, అదిగో మళ్ళీ పెడుతుంది దాన్ని. అది కూడా చూడండి భలే పెట్టించుకుంటుంది అసలు. అదిగో చూసారా, అబ్బబ్బబ్బా మళ్ళీ లాక్కుంటుంది. ఇది లాగిడికి రియల్ పువ్వులు అయితే కాదు కానీ అయ్యి, లేకపోతే ఎప్పుడో మొత్తం అన్నీ రేఖలు రాలిపోదును. అదిగో అదిగో చూసారా. స్నూపీ చూడమ్మా, ఇలా చూడు, భలే ఉన్నావు అందంగా. బజ్జో అంటే బజ్జో. ఏమ్మా 2 చెవులు 2 పిలకల్లా ఉన్నాయి. అయ్యో పువ్వులు మళ్ళీ పడిపోయినాయి. అయ్యో చూసారా ఎలా ఆడుతుందో చూసారా స్నూపీ గడు. అలాగా మా పాపతోటే ఆడుతుంది ఇది ఆట. అదిగో 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 ఏంటి, అదిగో దాన్ని తెంపడానికి. అయిపోయింది తీసేది తెంపెత్తది అది. మా పాప ఎక్కడికి వెళ్ళి ఆడుకోదండి, ఇలా మా స్నూపీ గారితో మాత్రమే ఆడుకుంటుంది ఇంట్లోనూ. తను స్కూల్కి వెళ్ళడం రావడం, మళ్ళీ అంటే ఉదయాన్నే లేచిన తర్వాత 6కి నా కూతురికి అయితే ఆన్లైన్ క్లాస్ ఉంటుంది. అది అయిన తర్వాత ఫాస్ట్గా స్కూల్కి రెడీ అయ్యి 8కి వెళ్ళిపోతుంది. మళ్ళీ సాయంకాలం 5:30 ఆ టైంకి వస్తుంది. మళ్ళీ చక్కగా ఫ్రెష్ అయ్యి స్నాక్స్ ఏమైనా తినేసి 6కి ట్యూషన్కి వెళ్ళిపోతుంది. 8:39 అవుతుంది ట్యూషన్ నుంచి వచ్చేటప్పటికి. అసలు పక్కన ఇంటికి వెళ్ళి ఆడుకోవడం కానీ ఫ్రెండ్స్ కానీ తక్కువ లేరనమాట. అసలు తక్కువ కూడా కాదు, మామూలుగా తెలుసులో ఎవరైనా ఉంటే సరదాగా కాసేపు ఇలా పైనుంచి కిందకి పిలిచి మాట్లాడడం తప్పితే ఇంకా ఏమీ లేదు. ఎవరింటికి వెళ్ళి ఆడుకోవడం కానీ ఫ్రెండ్స్ తోటి ఉండడం కానీ అది లేదనమాట. చిన్నప్పటి నుంచి కూడా ఎవరింటికి వెళ్ళదు, ఇంట్లోనే నాతోటి మా హస్బెండ్ తోటి అలా ఆడుకుంటుంది మా పాప. అయితే స్నూపీ గారిని తెచ్చినప్పటి నుంచి కూడా ఇంకో తన సిస్టర్లా అనమాట. అంత చక్కగా వీళ్ళిద్దరు బాండింగ్ ఉంటుంది, చాలా బాగా ఆడుకుంటారు ఇద్దరును. అయితే మా స్నూపీ గారు కూడా మా పాప అంటే చాలా ఇష్టం అసలు. తను స్కూల్కి వెళ్ళే వరకు తిరుగుతుంది, తనతో ఆడుతుంది. తను స్కూల్కి వెళ్ళిన తర్వాత దిక్కున పడుకుని ఉంటుంది. ఏదైనా చిన్న సౌండ్ వచ్చిందనుకో, బండి సౌండ్ గేనని, ఇంకా మా పాప వచ్చేసింది అనుకుంటుంది అనమాట. స్కూల్ బస్ సౌండ్ కూడా బాగా గుర్తుపెట్టేసింది స్నూపీ గడ్ అయితేనే. వచ్చేసింది మా అక్క అనుకుంటుంది. ఆ సౌండ్ వచ్చేటప్పుడు పరిగెట్టుకుని వెళ్ళి
గేట్ దగ్గర ఉంటుంది అనమాట. అంత ప్రేమ పెంచేసుకున్నది స్నూపీ గడ్ కూడాని. చూసారా, అదిగో. ఇంకా మా స్నూపీ గడికి రకరకాలుగా ఇంకా క్లిప్పులు పెట్టడం, ఇంకా దానికి నెయిల్ పాలిష్లు వేయడం ఇలా చేస్తూ ఉంటుంది అనమాట. ఒకసారి అయితే ముఖమంతా లిప్స్టిక్ రాసేసిందండి మా పాప చిన్నప్పుడు. ఈ ఇంటి ఇంత రెడ్గా ఉందంటే మొత్తం లిప్స్టిక్ అనమాట. మేకప్ వేసినట్టుగా దాని బొగ్గలకి కళ్ళు పైన మొత్తం దిద్దేసింది అనమాట. అలా ఉంది. స్నూపీ గడ్ కూడా చిన్నప్పటి నుంచి గీరడం కానీ కరవడం కానీ అలా ఏమీ లేదు అసలు. చాలా క్యూట్గా చక్కగా కలిసి ఉంటాడు. బయట వాళ్ళు ఎవరు వస్తే పెద్ద హడావిడి చేస్తారు కానీ కరవడం అయితే ఉండదు. ఓకే, ఉదయం చర్చికి వెళ్ళి వచ్చే వరకు పాపం అలా దిగులుగా ఉంది. మేము రాగానే మొదలెట్టింది ఆట. చూసారా, అదిగో ఆట. మా పాప ఎక్కడైనా దాకుందనుకోండి మొత్తం ఇల్లంతా వెతికేస్తుంది. ఇది అటు అటు వెతికేస్తుంది. ఏ స్నూపీ, అదిగో ఇటు. అర్రే, క్యూట్ ఉన్నావు, చాలా క్యూట్గా ఉన్నావు. ఓకే, స్నూపీ గడ్ వీడియోస్ కనుక మీకు నచ్చితే నేను మీ శైలిని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.